హాయ్ అండి. చాలా రోజులైంది మనం మాట్లాడుకొని. ఈరోజు వచ్చేసి మన టెర్రస్ గార్డెన్‌లో ములక్కాయ మొక్కని రీపోటింగ్ చేద్దామండి. రీపోటింగ్ వచ్చేసి మనం గ్రో బ్యాగ్‌లో ఉన్న ములక్కాయ మొక్కని ఒక టబ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేద్దామండి. మనం ఆ టబ్‌లోకి కొంచెం మట్టిని తీసుకొని దాంట్లోను ఆర్గానిక్ బయో పొటాష్, వెట్టిసిలియం, లికాని ఈ రెండిటిని మట్టిలో బాగా కలపాలండి. కలిపిన తర్వాత మనం ఈ గ్రో బ్యాగ్‌లో ఉన్న ములక్కాయ మొక్కని మనం టబ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పైన కొంచెం మట్టిని బాగా కప్పి దాన్ని కొంచెం తవ్వుకొని నీట్‌గా పైన మనకి బయో పొటాష్ కొంచెం మనం వెట్టిసిలియం, లికాని అనేది కొంచెం పౌడర్ అనేది మనకి పైన వేసి కొంచెం బాగా నీట్‌గా కలిపి నీట్‌గా కప్పాలండి. ఈ రెండిట్ల వల్ల మనకి యూజ్ ఏంటంటే ఏమీ లేదండి. జస్ట్ మనకి మొక్కకి బాగా వేర్లు అయ్యి మనకు కొంచెం బలంగా ఉండాలి, పోషకాలన్నీ రావాలి అనుకుంటే గనక మనం ఈ బయో పొటాష్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. ఆర్గానిక్ ఇది. దీనివల్ల మనకి ఏమీ కెమికల్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవండి. దీన్ని మనం ఆర్గానిక్ టైప్‌లోనే మనం యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ వెట్టిసిలియం, లికాని వచ్చేసి మనకి మెయిన్‌గా పెస్టిసైడ్స్‌కి యూజ్ చేస్తామండి. బయో పెస్టిసైడ్స్ అంటారు. బైట్స్‌కి యూజ్ చేస్తాము. ఇది దేనికి యూజ్ అవుతుందంటే మనకి మిల్లీ బగ్స్ కానీ, వైట్ ఫ్లైస్ కానీ ఇలాంటివి ఏమీ పట్టకుండా మొక్కకి జాగ్రత్తలు తీసుకుంటుందండి. ఇది మనకి మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. మన ములక్కాయ మొక్కకి చూడండి ఎన్ని ములక్కాయలు కాసాయో. చిన్న చెట్టుకే ఇన్ని ములక్కాయలు అనేది కాసాయండి.